నాయకుల పిలుపు మేరకు మిషన్ భగీరథ కార్మికుల కష్టాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద ధర్నా కార్యక్రమం చేపట్టడం ఖమ్మం జిల్లా హెడ్ క్వార్టర్స్ లో రాష్ట్ర మిషన్ భగీరథ అధ్యక్షులు తలారి రాములు గారి ఆధ్వర్యంలో ఈరోజు ఖమ్మం నగరంలో ఈ ధర్నాను చేపట్టడం జరిగింది. ముఖ్యంగా ఏజెన్సీ వ్యవస్థను రద్దు చేయాలని చెప్పేసి కార్మికులు కోరటం జరుగుతుంది. మిషన్ భగీరథ కార్పొరేషన్ ద్వారానే అందరికీ జీతాలు ఇచ్చే విధంగా ఒక జీవోం తీసుకొని వచ్చి ఇప్పటి వరకు పేపర్ వరకే పరిమితమైనటువంటి ఈ మిషన్ భగీరథ కార్పొరేషన్ వ్యవస్థను తీసుకొని ఏజెన్సీలను రద్దు చేసి ఏజెన్సీ వారి వేధింపులు కూడా కార్మికుల మీద విపరీతంగా ఉన్నాయని, ఎవరైతే ఈఎస్ఐ పిఎఫ్ గురించి వారి జీతాల గురించి పెండింగ్ లో ఉన్నటువంటి వేతనాల గురించి ఎవరైతే మాట్లాడతారో అటువంటి కార్మికుల్ని ఏజెన్సీ వాళ్ళు టార్గెట్ చేసి వారిపై వేధింపులు చేసుకుంటూ వారిని ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. అలా కాకుండా ఇప్పుడు మంత్రి సీతక్క గారి చొరవతో, రేవంత్ రెడ్డి గారి చొరవతో దీని కార్పొరేషన్ కి పూర్తి పగ్గాలు అప్పగించి బ్యాంకు ద్వారానే మిషన్ భగీరథ కార్పొరేషన్ ద్వారానే కార్మికులకు జీతాలు ఇచ్చిస్తే వారికి ఉద్యోగ భద్రత వారికి అందుతుందని చెప్పేసి మేమందరం కూడా ఈరోజు ధర్నా చేపట్టడం జరిగింది. అలాగే ఈ మిషన్ భగీరథ వ్యవస్థలో ఈ కమిషన్ భాగవతాలు, ఈ అధికారుల భాగవతాలు చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఐఎన్టీసీ రాష్ట్ర కమిటీ ద్వారా మంత్రుల దృష్టికి తీసుకెళ్తాము. ఆల్రెడీ తీసుకెళ్లాము. రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్తాము. మంత్రి సీతక్క దృష్టికి తీసుకెళ్లి ఈ కమిషన్ వ్యవస్థను రద్దు చేసి ఏజెన్సీ వ్యవస్థను పూర్తిగా రద్దు చేసి మిషన్ భగీరథ కార్పొరేషన్ ద్వారానే వీరందరికీ జీతాలు వచ్చే విధంగా ఐఎన్టీసీ ద్వారా మేమందరం ముందుకెళ్తాం. లేని పక్షాన మేమందరం కూడా భారీ సమ్మెకి ముందుకెళ్తామని చెప్పేసి కూడా మీ అందరికి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. నా పేరు తలారి రాములు, మిషన్ భగీరథ ఐఎన్టీసీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నాను. మా యొక్క ఐఎన్టీసీ జాతీయ అధ్యక్షులు డాక్టర్ జి సంజీవ్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో మా గౌరవ అధ్యక్షులు డాక్టర్ ఎర్రగాని నాగన్న గౌడ్ గారు, ఐఎన్టీసీ ప్రధాన కార్యదర్శి గారు ఆర్డి చంద్రశేఖర్ గారు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డబుల్ షూటర్ మొగుళ్ళ శ్రీనివాస్ రెడ్డి గారు, వైస్ ప్రెసిడెంట్ ఐఎన్టీసీ స్టేట్ ప్రెసిడెంట్ ఉన్నారు. వీరి యొక్క సహకారంతో, మన యొక్క కొత్త సీతారాం గారి యొక్క సహకారంతో, నరేష్ నారాయణ గారి యొక్క సహకారంతో ఈ యొక్క మిషన్ భగీరథ అనేది కేసీఆర్ గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత దీనికి పేరుగా ఉంది. అంతకుముందు సిపిడబ్ల్యూ స్కీమ్ లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే ఈ యొక్క ఖమ్మం జిల్లా మొదటి ప్రాజెక్టు 25 సంవత్సరాలు అయినా కానీ ఈనాటి వరకు కూడా పనిచేసి 5-6 నెలలు అడుక్కునే విధంగా అడుక్కుంటేనే జీతాలు వేస్తారు, ధర్నా చేస్తేనే జీతాలు వేస్తారు, లేకుంటే ఈ కంపెనీలు జీతాలు వేయటం లేదు. దీని కారణంగా గతంలో అనేక మంది కార్మికులు ఆత్మాభిమానం చంపుకోలేక, తెచ్చిన అప్పులను తిరిగి ఇవ్వలేక, ఈఎంఐ వేధింపులు భరించలేక అనేక మంది కార్మికులు చనిపోవడం కూడా మనం కళ్ళారా చూసాం. ఈనాడు ఎందుకింత ఆవేదన కలుగుతుందంటే, రేపు స్కూళ్ళు ఓపెన్ అవుతున్నాయి, పిల్లల స్కూల్కి ఫీజులు కట్టాలి. వారి యొక్క సహకారం, కుటుంబంలో భార్య ఏంటి మన కుటుంబ పరిస్థితి, ఇటు అవమానం, అందరు పిల్లలు జాయిన్ అవుతారు, పిల్లగాళ్ళు జాయిన్ కావరు, డాడీని స్కూల్ పోతున్నట్టు ఇక్కడ పుస్తకాలు కొనే పరిస్థితి లేదు. కనీసం ఇల్లు వెళ్ళని వారు కూడా ఉన్నారు. 1 నెల అప్పిస్తారు, 2 నెలలు ఇప్పిస్తారు, ఎవరు ఇచ్చే పరిస్థితి లేదు ఈ యొక్క మిషన్ భగీరథ కార్మికులకు అని మేము అనేక సార్లు మన యొక్క రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులు పెద్దలు శ్రీ మల్లు భట్టు విక్రమార్క గారికి విన్నయించినప్పుడు, అలాగే మా యొక్క శాఖ మంత్రుల వర్యులు శ్రీమతి ధనసరి సీతక్క గారిని అనేక సార్లు కలిసినప్పుడు, మన పిసిసి అధ్యక్షులు గారిని కలిసినప్పుడు, మహేష్ కుమార్ గారిని కలిసినప్పుడు, మన యొక్క ప్రభుత్వ సలహాదారులు వేం నరేంద్ర గారిని కలిసినప్పుడు, ఇది ప్రజాపాలన, ప్రజల పక్షాన ఉంటుంది, ప్రజల కోసమే ఏర్పడింది అని చెప్పి మీకు అండగా ఉంటామని చెప్పారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ యొక్క లంచ్ అవర్లో మేము నల్ల బ్యాడ్జీలు ధరిసి నిరసన తెలియజేస్తున్నాం. ప్రభుత్వానికి ఎలాంటి లేదు, ప్రభుత్వం సిద్ధంగా ఉంది, కానీ ఈ కాంట్రాక్టులు ఈ వ్యవస్థని రద్దు చేయడానికి వాళ్ళకి ఒప్పుకోవటం లేదు. అధికారుల మీద, ఉన్నతాధికారుల మీద ఒత్తిడి తెచ్చి దాన్ని ఆపుతున్నారు. కావున ఈ యొక్క రాష్ట్రం మొత్తం మీద ఇది మొదలవుతున్నది.
ప్రజా పనులు మాకు న్యాయం జరుగుతుందని మా యొక్క నాయకులు హామీ ఇచ్చారు కాబట్టి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ సార్.